తులసీదేవి ప్రదక్షిణ ప్రియురాలు. తులసీదేవికి ప్రదక్షిణ చేస్తే పాములు ఎలాగైతే కరుత్మంతుని చూసి పారిపోతాయో అలాగే బ్రహ్మహత్య పాతకాలు కూడా పారిపోతాయి. పూర్ణిమ ద్వాదశి రోజులలో చేసే తులసి ప్రదక్షిణ అత్యద్భుత ఫలితాలను ఇస్తుంది. పరమ పవిత్రమైన తులసీదేవికి పూర్వం మహిళలు ఈ పాట పాడుతూ ప్రదక్షిణ చేస్తుండేవారు. గోప ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, గోవిందు సన్నిధి నాకీయవమ్మా. ఒంటి ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా. రెండో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, నిండైన సందలు నాకీయవమ్మా. మూడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, ముత్తైదు వాతనము నాకీయవమ్మా. నాలుగో ప్రదక్షిణ నీకిస్తీనమ్మా, నవధాన్య రాసులను నాకీయవమ్మా. ఐదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, ఆయువైదోతనం నాకీయవమ్మా. ఆరో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా. ఏడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, వెన్నుని ఏకాంత సేవీయవమ్మా. ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, యమునిచే బాధలు తప్పించవమ్మా. తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, తోడుగా కన్యలకు తోడీయవమ్మా. పదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా, పద్మాక్షిని సేవ నాకీయవమ్మా. ఎవ్వరు పాడినా ఏకాసి మరణం, పుణ్యస్త్రీలు పాడితే పుత్ర సంతానం. రామ తులసి లక్ష్మీ తులసి నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా. ఈ తులసి పాటను విన్నవారు పాడినవారు విష్ణువుకు ప్రీతిపాత్రులవుతారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.